ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ విచారణ చేపట్టింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేంటి? రాహుల్ ప్రసంగంపై బీజేపీ చేస్తున్న అభ్యంతరాలేంటి? మోదీ రాహుల్ తమ వ్యాఖ్యలపై ఎప్పటిలోగా సమాధానం ఇవ్వాలని ఈసీ కోరింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీలపై చేసే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అంతేకాదు అభ్యంతరకరంగా ప్రసంగాలు చేసిన నేతలపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాయి రాజకీయ పార్టీలు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ప్రత్యర్థి పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం, భాషా ప్రాతిపదికన విద్వేషం వంటి వాటితో విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం ఆరోపణలు చేశాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ఎలక్షన్ కమిషన్ వీరిద్దరూ ఏప్రిల్ 29న ఉదయం 11 గంటల్లోపు సమాధానమివ్వాలని కోరింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తమ అభ్యర్థులు, ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్ల ప్రవర్తనకు రాజకీయ పార్టీలు ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల ప్రచార ప్రసంగాలు మరింత తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటాయని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 77 ప్రకారం స్టార్ క్యాంపెయినర్ హోదాను మంజూరు చేయడం చట్టబద్ధంగా పూర్తిగా రాజకీయ పార్టీల పరిధిలోనిదని, వారి ప్రసంగాల నాణ్యతకు స్టార్ క్యాంపెయినర్లు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొంది. దీని ప్రకారం రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన ప్రసంగాలపై ఆరోపణలు వస్తే ఆ రాజకీయ పార్టీలే ప్రాథమిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని విపక్షాలు చేసిన ఫిర్యాదును భారత ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఈసీ స్పందించింది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఏప్రిల్ 29లోగా సమాధానం చెప్పాలని బీజేపీని ఆదేశించింది. ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఏప్రిల్ 29లోపు వీరందరూ సమాధానం చెప్పాలని సూచించింది. రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ఏప్రిల్ 21న తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి దేశ సంపదను పంచవచ్చని ఆరోపించారు. అంతేకాదు ప్రజల సంపదను మైనార్టీలకు పంచిపెడుతుందని, మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టదని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ హిందువులు, ముస్లింలను విభజించడం మొదలుపెట్టారని ఆరోపించారు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ప్రధాని మోదీ వివాదాస్పద ప్రసంగంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై వెంటనే చర్యలు చేపట్టాలని ఈసీని కోరారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని, పేదరికంపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ తన ర్యాలీలలో అనుచిత భాష ఉపయోగించారని బీజేపీ ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తమిళనాడులో భాషా ప్రాతిపదికన ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో భాషా ప్రాతిపదికన ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తన లిఖితపూర్వక ఫిర్యాదులో డిమాండ్ చేసింది. దీంతో సమాధానం ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ప్రత్యర్థి పార్టీల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు ఏప్రిల్ 29లోగా సమాధానం చెప్పాలని ఈసీ ఆదేశించింది.
రాహుల్ తన ప్రసంగాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని బీజేపీ ఆరోపించగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచిపెడుతుందని, మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టదని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయగా, వీరి నుంచి సమాధానం కోరింది ఈసీ.